ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో రాహుగ్రహం 6వ భావం ఉంటే ఏ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని చూసాం. ఇప్పుడు ఈ కొత్త సిరీస్ అయిన ఈ గురుగ్రహం లగ్నంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. ముందుగా ఈ లగ్నం అనేది అటు కోణస్థానం అవుతుంది, ఇటు కేంద్ర స్థానం అవుతుంది కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శుభస్థానం అవుతుంది. ఇటు గురుగ్రహం కూడా సహజంగా శుభత్వం పొందిన గ్రహం కాబట్టి ఈ విధంగా సహజంగా శుభత్వం పొందిన గ్రహాలైన గురువు, శుక్రుడు, పూర్ణచంద్రుడు అండ్ అలాగే ఎటువంటి పాపగ్రహాలతో కలవని బుధుడు, ఇటువంటి గ్రహాలు కనుక లగ్నంలో ఉంటే ఆ ప్లేస్మెంట్ అనేది చాలా గొప్ప ప్లేస్మెంట్గా మనం చెప్పొచ్చు అన్నమాట. శనిపాలక లగ్నాల వరకు గురుగ్రహం పాపగ్రహం అయినప్పటికీ అటు లగ్నస్థానం అనేది కేంద్రం మరియు కోణస్థానం కూడా అవుతుంది కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది ఎటువంటి సందేహం లేకుండా శనిపాలక లగ్నం వరకు కూడా మంచిదే అన్నమాట. ఈ ప్లేస్మెంట్ గురించి మనకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే గురుగ్రహం లగ్నాన్ని చూసినా లేకపోతే లగ్నంలో ఉన్న 1,00,000 పాప ఫలితాలను హరించి 1,00,000 శుభ ఫలితాలు ఇస్తారు అని చెప్తూ ఉంటారు. అందుకనే లగ్నంలో గురుగ్రహం ఉండడం అనేది వన్ ఆఫ్ ద రేర్ అండ్ లక్కీయెస్ట్ ప్లేస్మెంట్గా మనం చెప్పొచ్చు అన్నమాట. మనకున్న నవగ్రహాల్లో ఈ గురుగ్రహానికి ఎక్కువగా శుభకారకత్వాలనే ఉంటాయి. ఈ గురుగ్రహాన్ని మనం ధనకారకుడిగా, విద్యాకారకుడిగా, పుత్రకారకుడిగా అండ్ అలాగే ఇంకా మన లైఫ్లో జరిగే శుభ కార్యక్రమాల గురించి ఈ గురుగ్రహం ఇండైరెక్ట్ గా కారకత్వాన్ని వహిస్తూ ఉంటాడు. ఇన్ని శుభకారకత్వాల కలిగిన గ్రహం అనేది అక్కడ లగ్నస్థానంలో ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో అన్ని పనులన్నీ టైంకి అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ముందుగా మనం ఈ ప్లేస్మెంట్ వల్ల వచ్చే పాజిటివ్ ఫలితాలు డిస్కస్ చేసిన తర్వాత మనం నెగిటివ్ ఫలితాలను డిస్కస్ చేద్దాం. సో మీ లగ్నానికి గురుగ్రహం శుభుడుగా ఎటువంటి ఎఫెక్షన్ లేకుండా అక్కడ లగ్నస్థానంలో ప్లేస్ అయినట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ముందుగా హయ్యర్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ మారల్స్ అండ్ ఎథిక్స్ అనేవి ఈ పర్సన్స్ లో ఉంటాయి అన్నమాట. అంటే మనం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, మనం వేరే వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అని ఈ విధంగా వీళ్ళు సాంప్రదాయంగా పద్ధతిగా ఉండడం వల్ల వీళ్ళ సొసైటీలో ఒక మంచి రెస్పెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ గురుగ్రహం ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని రక్షించడం జరుగుతుంది కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అక్కడ లగ్నం అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మేజర్ హెల్త్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవ్వవు అనమాట. ఈ గురుగ్రహం పెద్దల్ని, గురువుల్ని ఇండికేట్ చేస్తాడు కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఇదే విధంగా వీళ్ళకన్నా పెద్దవాళ్ళన్నా లేకపోతే గురువులన్నా వాళ్ళ పట్ల భక్తి భావన అనేది ఈ పర్సన్స్ ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళలో ఉండే ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ చాలా ఆప్టిమిస్టిక్ పర్సన్స్గా ఉంటారనమాట. అంటే ఎదుటి వారిలో నెగిటివ్ క్వాలిటీస్ అనేవి ఉన్నప్పటికీ వీళ్ళకి మాత్రం ఎప్పుడు వాళ్ళలో మంచి మాత్రమే కనిపిస్తుంది. వీళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ అదే పాజిటివ్ యాటిట్యూడ్తో భగవంతుడు అనేవాడు ఉన్నాడు మనం రక్షించడానికి అనే విధంగా వీళ్ళు ముందుకెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. కానీ డిప్రెషన్కి గురయ్యి విపరీతమైన బాధలోకి వెళ్ళడం ఇలాంటివి ఈ పర్సన్స్ అనే వాళ్ళు అసలు చేయరు అనమాట. ఈ కాంబినేషన్ వల్ల వీళ్ళు ఎప్పుడు ఎదుటివారికి, సమాజానికి ఎప్పుడు మంచి చేద్దామనే ఉద్దేశం కలిగి ఉంటారు. వీళ్ళు ఎదుటివారి నుంచి ఏమీ ఆశించకుండానే సహాయం చేయడానికి ముందుకు వస్తారు కాబట్టి చాలా మంది వీళ్ళ దగ్గరకు వచ్చి సలహాలు, సూచనలు తీసుకోవడం, ఈ విధంగా వీళ్ళు ఇచ్చిన సజెషన్స్ అండ్ అడ్వైజెస్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళకు కూడా సక్సెస్ అనేది వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఫైనల్గా అక్కడ గురుగ్రహం శుభుడుగా ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు చాలా స్పిరిచువల్గా ఉండడం అవ్వచ్చు, వాళ్ళ సాంప్రదాయానికి, పద్ధతులకి బాగా వాల్యూ ఇవ్వడం, నిస్వార్థంగా ఉంటూ సమాజానికి అండ్ అలాగే ఎదుటి వారికి మంచి చేద్దాం అనే ఉద్దేశంతో ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఉంటారు అన్నమాట. ఒకవేళ ఇదే గురుగ్రహం మీ లగ్నానికి పాపై బలహీనంగా ఉన్నా లేకపోతే ఏదైనా ఎఫెక్షన్ గురైనా ముందుగా ఆ గురుగ్రహానికి సంబంధించిన కారకత్వాలు అనేవి కొన్ని దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది. ఈ గురుగ్రహాన్ని విద్యాకారకుడిగా, పుత్రకారకుడిగా తీసుకుంటాం కాబట్టి సో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. ప్రధానంగా వాళ్ళకి ఎవరైనా మగపిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళు అభివృద్ధిలోకి రాలేకపోవడం అవ్వచ్చు. గురుగ్రహం ఇక్కడ పాపగ్రహంగా ఎఫెక్షన్ గురై లగ్నంలో ఉన్నాడు కాబట్టి సో ఈ పర్సన్స్ అనే వాళ్ళు ముందుగా వాళ్ళ గురించి ఆలోచించిన తర్వాత మాత్రమే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అంటే వీళ్ళకి ఒక రకంగా మారల్స్ అండ్ ఎథిక్స్ అనేవి ఉంటాయి, కానీ ఒక్కోసారి వీళ్ళ స్వార్థం కోసం వాటిని ఫాలో అవ్వకపోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరైనా ఒక పర్సన్స్ అనేవాళ్ళు ఒక పని అనేది అవ్వాలి, దీనికోసం నేను ఏం చేయాలి అని వెళ్ళి ఒక అడ్వైజ్ కనుక అడిగినట్లయితే అప్పుడు ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఇచ్చే అడ్వైజ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే అది స్ట్రైట్ ఫార్వర్డ్గా, లీగల్గా మాత్రం ఉండదు. ఏదో ఇండైరెక్ట్గా ఒక షార్ట్ కట్ రూపంలో వాళ్ళు పని అయ్యేలాగా వీళ్ళు సజెషన్స్ ఇవ్వడం. ఈ విధంగా గురుగ్రహం అక్కడ నెగిటివ్ ఉన్నప్పటికీ ఆయన సహజంగా శుభత్వం పొందిన గ్రహం కాబట్టి ఈ కాంబినేషన్ అనేది వీళ్ళ వరకు మాత్రమే పాజిటివ్గా పనిచేస్తుంది. దీనివలన వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళ దగ్గరకు వచ్చి సలహాలు తీసుకునే వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఎక్కువగా నష్టపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం గురుగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే ఈ లగ్నంలో ఉన్న గురువు యొక్క పంచమ దృష్టి అనేది అక్కడ పంచమ స్థానం మీద ఉంటుంది. ఒకవేళ మీ లగ్నానికి గురుగ్రహం అక్కడ శుభుడుగా ఉండి
అప్పుడు ఆయన పంచమ దృష్టి అనేది ఈ పంచమ భావం మీద కనుక ఉన్నట్లయితే ఈ పంచమ భావం అనేది మన చిల్డ్రన్ గురించి, నాలెడ్జ్ గురించి, క్రియేటివిటీ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఆ పంచమ భావం సంబంధించినవన్నీ వీళ్ళకి పాజిటివ్గా ఉంటాయి అన్నమాట. అక్కడ పంచమ స్థానం అనేది నాలెడ్జ్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి సో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎంత నేర్చుకున్నా ఇంకా ఏదో నేర్చుకోవాలనే ఒక కోరిక అనేది వీళ్ళకి ఉంటుంది. వీళ్ళు నేర్చుకున్న విషయం అనేది 10 మంది వరకు వెళ్ళాలి, అది 10 మందికి ఉపయోగపడాలని అనే మంచి ఉద్దేశంతో వీళ్ళు ఉంటారు. అండ్ అలాగే ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఏ విధంగా సాంప్రదాయంగా పద్ధతిగా మారల్స్ అండ్ ఎథిక్స్ అనేవి వీళ్ళు ఉంటాయో వాళ్ళ సంతానం కూడా ఇదే విధంగా పద్ధతిగా సాంప్రదాయంగా ఉండాలి, 10 మందిలో గౌరవంగా ఉండాలి అనే బలమైన కోరిక అనేది వీళ్ళలో ఉంటుంది. ఒకవేళ ఇదే గురుగ్రహం అక్కడ లగ్నంలో నెగిటివ్గా ఉంటూ అప్పుడు ఆయన పంచమ దృష్టి అనేది ఈ సంతాన భావం అయిన పంచమ స్థానం మీద కనుక ఉన్నట్లయితే దీని కారణంగా అక్కడ ఒకవేళ పంచమాధిపతి కూడా బలహీనంగా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ యొక్క సంతానం అనేది మంచి అభివృద్ధిలోకి రాలేకపోవచ్చు. వీళ్ళకి సమాజంలో ఉన్న గౌరవ మర్యాదలు అనేవి వాళ్ళ పిల్లలకు ఉండకపోవచ్చు. గురుగ్రహాన్ని మనం విద్యాకారకుడిగా తీసుకుంటాం కాబట్టి ఇదే విధంగా వీళ్ళ పిల్లలు చదువులో రాణించలేకపోవడం అవ్వచ్చు. తర్వాత ఈ గ్రహం యొక్క సప్తమ దృష్టి అనేది అక్కడ సప్తమ స్థానం మీద ఉంది. ఈ సప్తమ స్థానాన్ని మనం కలత్ర స్థానంగా మనకు వచ్చే భార్య లేదా భర్త గురించి, మనం చేసే బిజినెస్ గురించి, పబ్లిక్ రిలేషన్స్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ గురుగ్రహం లగ్నంలో పాజిటివ్ ఉంటూ అప్పుడు ఈ యొక్క దృష్టి అనేది ఈ సప్తమ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మంచి అనుకూలమైన సాంప్రదాయంగా ఉండే భార్య లేదా భర్త అనే వాళ్ళు లభించే అవకాశం అనేది ఉంటుంది. అక్కడ గురుగ్రహం బలంగా లగ్నంలో ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు టీచర్స్గా కానీ లేకపోతే ఏదైనా స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాల్లో వీళ్ళు రాణించే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఇదే గురుగ్రహం అక్కడ లగ్నంలో నెగిటివ్గా ఉంటూ అప్పుడు ఆయన సప్తమ దృష్టి అనేది అక్కడ 7వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆశించినంత అనుకూలమైన భర్త లేదా భార్య అనేవాళ్ళు రాకపోవడం, పైగా వారి కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి గౌరవ మర్యాదలు అనేవి ఒక్కోసారి తగ్గిపోవడం అవ్వచ్చు. అండ్ అలాగే అక్కడ గురుగ్రహం ఎఫ్లిక్షన్ గురవడం వల్ల సమాజంలో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి గౌరవ మర్యాదలు అనేవి చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా సమాజంలో ఉండేవాళ్ళు వీళ్ళు చెప్పింది నేను చేయడం వల్ల, లేకపోతే వీళ్ళ మాటలు నేను వినడం వల్ల ఈ రోజు నాకు ఈ స్థితి వచ్చింది అనే విధంగా సొసైటీ అనేది వీళ్ళకి వ్యతిరేకంగా ఉండొచ్చు అన్నమాట. చివరిగా గురుగ్రహం యొక్క 9th ఆస్పెక్ట్ అనేది అక్కడ భాగ్యస్థానం మీద ఉంది. ఒకవేళ గురుగ్రహం శుభుడుగా ఉంటూ అప్పుడు ఈ ఆస్పెక్ట్ అనేది కనుక ఉన్నట్లయితే దీన్ని మనం చాలా గొప్ప విశేషంగా చెప్పొచ్చు. ఎందుకంటే 9వ స్థానాన్ని మనం పితృభావంగా అదృష్టాన్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ అలాగే మన వంశ వృక్షాన్ని కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఆల్రెడీ గురుగ్రహం అక్కడ సహజంగా శుభత్వం పొందిన గ్రహం, ఇంకా అక్కడైనా లగ్నంలో పాజిటివ్గా బలంగా ఉండి ఈ దృష్టి కూడా ఉంది. కాబట్టి సో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఫాదర్ నుంచి మంచి సపోర్ట్ అనేది వస్తుంది. అండ్ అలాగే వాళ్ళ ఫాదర్ని ఒక్కోసారి గురువుగా భావించడం, అదృష్టం కలిసి రావడం, అండ్ అలాగే ప్రధానంగా వాళ్ళ వంశ పారపర్యంగా ఏదైనా దోషాలు ఉన్నా ఆ దోషాలు అనేవి కొట్టుకుపోవడం, ఇటువంటి గొప్ప ఫలితాలను అక్కడ గురుగ్రహం ఇచ్చేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ గురుగ్రహం లగ్నంలో ఉంటూ అప్పుడు ఆయన నెగిటివ్ 9th ఆస్పెక్ట్ అనేది ఈ భాగ్యస్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ 9th సంబంధించిన విషయాలన్నీ ఆపోజిట్గా జరుగుతాయి. అంటే వాళ్ళ ఫాదర్ నుంచి అనుకున్నంతగా సపోర్ట్ అనేది రాలేకపోవడం అవ్వచ్చు, లేకపోతే కరెక్ట్ టైంలో అదృష్టం అనేది కలిసి రాలేకపోవడం, సరైన మార్గం చూపించే గురువులు లభించకపోవడం, హైయర్ ఎడ్యుకేషన్లో ఈ పర్సన్స్ అనేవాళ్ళు రాణించలేకపోవడం. ఇక చివరిగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ టాపిక్ మనం ఎండ్ చేద్దాం. నేను ఇక్కడ ధను లగ్నం తీసుకుని లగ్నంలో గురుగ్రహాన్ని తీసుకోవడం జరిగింది. గురుగ్రహానికి అక్కడ లగ్నాధిపత్యంతో పాటు చతుర్థాధిపత్యం కూడా వచ్చింది. ఇక స్వయంగా అక్కడ ధనుసు రాశిలో ఉండడం వల్ల ఆయన స్వక్షేత్రగతుడి చాలా బలంగా ఉండడం అని చెప్పొచ్చు. ఈ విధంగా ఎప్పుడైతే ఎవరికైనా లగ్నాధిపతి బలంగా ఉంటారో ఆ పర్సన్స్ అనే వాళ్ళు ముందుగా వాళ్ళ మీద ఆత్మవిశ్వాసం అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా హైగా ఉంటాయి అన్నమాట. అంటే నేను ఏదైనా చేయగలను, ఏ పని అయినా సాధించగలను అనే ఒక గొప్ప నమ్మకం అనేది వీళ్ళకు ఉంటుంది. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి నెగిటివ్ టైం పీరియడ్ వచ్చి చాలా కష్టాలు ఉన్నప్పటికీ వాళ్ళు ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక చతుర్థాధిపతి కూడా అక్కడ స్వయంగా లగ్నంలో బలంగా ఉన్నాడు కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మదర్ నుంచి చాలా సపోర్ట్ అనేది వస్తుంది. అండ్ అలాగే వీళ్ళు చదువులో కూడా బాగా రాణించి ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ శుభుడైన గురుగ్రహం యొక్క పంచమ దృష్టి పంచమ స్థానం మీద, నవమ దృష్టి అక్కడ భాగ్యస్థానం మీద ఉండడం వల్ల ఈ లగ్నానికి శుభగ్రహాలైన రవి కుజ గ్రహాలు ఒకవేళ బలహీనంగా ఉన్నప్పటికీ ఇక్కడ గురుగ్రహం దృష్టి అనేది వాళ్ళ స్థానాల మీద ఉంది. కాబట్టి సో ఆటోమేటికల్గా ఆ స్థానానికి సంబంధించిన పాజిటివ్ విషయాలు అనేవి ఈ పర్సన్స్కి జరుగుతాయి అన్నమాట. ఇక్కడ గురుగ్రహం ఆల్రెడీ బలంగా స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఇంకా బలం పెరగాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ గురుగ్రహం వక్రించిన ఈ లగ్నానికి పాపగ్రహాలైన శని రాహులతో బాగా బలంగా కలవడం, ఇటువంటి విషయాలు అనేవి జరగకపోవడం చాలా మంచి విషయం అన్నమాట. ఇక నక్షత్రాల విషయానికి వచ్చినట్లయితే
ఇక్కడ గురుగ్రహం ఏ నక్షత్రంలో ప్లేస్ అవుతాడో ఆ నక్షత్రానికి సంబంధించిన అధిపతి ఈ చార్ట్లో బలంగా కనుక ఉన్నట్లయితే నక్షత్ర రీత్యా కూడా గురుగ్రహానికి బలం పెరిగి ఇంకా బాగా పాజిటివ్గా పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మనం సంపూర్ణంగా ఫలితాలు చెప్పాలంటే గురుగ్రహం ఇక్కడ ఎన్ని డిగ్రీలకు ఉన్నాడు, ఏమైనా గ్రహాలు ఈ గురుగ్రహాన్ని చూస్తున్నాయా, లేకపోతే గురుగ్రహం నవాంశలు ఎలా ఉన్నాడు, ఈ పర్సన్స్ ప్రధానంగా ఆ గురుదశలు అనేవి ఎప్పుడు వచ్చినాయి, మిగిలిన గ్రహాలకు ప్లేస్మెంట్ అనేది బలం అనేది ఏ విధంగా ఉంది అని ఈ విధంగా మనం టోటల్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే అక్కడ ఫైనల్గా గురుగ్రహం ఇక్కడ లగ్నంలో ఎంత బలంగా పనిచేస్తున్నాడు అనే విషయాన్ని మనం కంక్లూజన్ చేయాలన్నమాట. నేను మ్యాక్సిమం ఈ కాన్సెప్ట్ గురించి అన్ని విషయాలు కవర్ చేశానని అనుకున్నాను. ఇంకా మీకు ఏదైనా ఈ వీడియోలో కనుక డౌట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీరు కమెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అనేది చేస్తాను. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నా లేకపోతే నా ఛానల్ చూస్తున్నా ఇందులో ఉన్న విషయాలన్నీ మీకు పాజిటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.